హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆగస్ట్ 9థ్ ఎగ్జామ్‌లో జరిగిన బెస్ట్ క్వెషన్స్ తీసుకొని మొత్తం మీకు వీడియోలో చేయబోతున్నాం. అలాగే ప్రీవియస్ ఆగస్ట్ 3, 4, 5, 6 వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. మీకు వన్ బై వన్ రిమైనింగ్ ఎగ్జామ్స్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. అప్‌కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నోళ్ళు మీరు వీడియో చూడొచ్చు. అలాగే మనం వీటికి సంబంధించిన పీడీఎఫ్ కూడా విత్ సొల్యూషన్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే మీరు ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ రాని వాళ్ళెవరన్నా ఉంటే ఎన్‌టీపీసీ బెస్ట్ 300 క్వెషన్స్ వీడియో అలాగే పీడీఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంది. మీరయి చూసుకున్నారంటే తక్కువలో తక్కువ మీకు 15 మినిమమ్ క్వెషన్స్ యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ క్వెషన్ నంబర్‌లు మార్చి వాటిలో నుంచి వస్తున్నాయన్నమాట. మీకు ఏ చాప్టర్ రాకపోతే ఆ చాప్టర్ క్వెషన్స్ అన్నీ మీరు ఎన్‌టీపీసీ బెస్ట్ క్వెషన్స్‌లో చూడొచ్చనమాట. ఇంకా టైమ్ వేస్ట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లలిత్ డిపాజిట్స్ 81,250 ఇన్ హిస్ అకౌంట్ దట్ పేస్ ఎన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 8%. సో, ఇప్పుడు మనకి వాడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? ఇక్కడ మనకి యాన్యువల్ రేట్ ఎంత ఇచ్చాడంటే 8%. కాంపౌండెడ్ ఏమంటున్నాడు హాఫ్ ఇయర్లీ. సో, హాఫ్ ఇయర్లీ కడతాడంట. ఒక సంవత్సరానికి 8% అయితే హాఫ్ ఇయర్లీ ఎంతవుతుంది నాకు? 4% పడుతుందా వడ్డీ? అయితే వాడేమంటున్నాడు? కాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్. సో, ఇప్పుడు 1.5 ఇయర్స్ కట్టమంటున్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి 6 నెలలకి. మరి 1.5 అంటే మనం ఎన్ని సార్లు కడతాం వడ్డీ? 3 సార్లు కడతామనమాట. అసలెంత మనకి? 81,250. సో, ఇప్పుడు 4% పెరిగితే అదెంతవుతుంది? 104%. సో, 104 ఇక్కడ మనం దీన్ని 4 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 26/25 ఇది మొదటిసారి, ఇది రెండోసారి, ఇది మూడోసారి. సో, 3 సార్లు కట్టాను నేను. ఇక్కడ నాకు 25 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 3 సార్లు 75 బ్యాలెన్స్ ఎంత మనకి? 62. సో, 2 సార్లు 50 బ్యాలెన్స్ 12 ఇక్కడొక 5. సో, 5 సార్లు పోతుంది 125. ఇక్కడ 25 టేబుల్‌లో 25 ఒకట్ల 25 బ్యాలెన్స్ 75 అంటే 3 సార్లు. ఇక్కడొక 0. 5 టేబుల్‌లో 5 సార్లు, 5 టేబుల్‌లో 26 సార్లు. సో, పైన నాకున్న వాల్యూలేమో 26, 26, 26 పైన న్యూమరేటర్ నాకెంతుందంటే 6/5. సో, ఇక్కడ మీకు వాల్యూ ఎంతొస్తుందంటే 0.2 రావాలి. ఆప్షన్స్‌లో నాకు 0.2 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. సో, ఆప్షన్ ఏ నా ఆన్సర్. సో, ఇది కూడా నాకు కొంచెం అర్థం కావట్లేదనుకున్నారంటే డివైడెడ్ బై 5 వచ్చినప్పుడు ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేసేయండి. ఇక్కడ మీకు పైన యూనిట్ డిజిట్ ఎంతొస్తుందంటే 2 వస్తుంది. కింద ఎంతొస్తుందంటే మనకు 0 అంటే మనకు 0.2 రావాలి. నెక్స్ట్ క్వెషన్. 10 ఇయర్స్ అగో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 5:9. సో, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అంటున్నాడు కాబట్టి -10 సంవత్సరాలు. వాళ్ళ రేషియో ఎంత అంటున్నాడు? 5:9 అంట. అయితే 15 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే 15 సంవత్సరాల తర్వాత అంటే +15 ఇయర్స్. వీళ్ళ రేషియో ఎంత అవుతుందంటున్నాడు? 10:13. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 15 ఇయర్స్ ఫ్రమ్ నౌ. సో, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అడుగుతున్నాడు 15 సంవత్సరాల తర్వాత. అంటే మనం ఇది కనుక్కుంటే సరిపోయిద్ది. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 5 ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంది. ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ సేమే ఉండిద్దిగా. మరి అలాంటప్పుడు డిఫరెన్స్ సేమ్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ మ్యాచ్ చేయాలి. ఇక్కడనేమో 4 ఇక్కడేమో 3. మరిప్పుడు మ్యాచ్ చేయాలంటే ఇక్కడేం చేస్తారు? ఇంటూ 3తో చేస్తారు. ఇక్కడ 4తో చేస్తారు. అప్పుడు మ్యాచ్ అయిపోతుంది. సో, ఇప్పుడు 3 5లు ఎంత మనకి 15, 3 9ల 27, 4 10ల 10, 4 10లు ఎంత 40, 13 నాలుగుల ఎంత మనకి? సో, ఇది 52. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత? 25. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత? 25. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? -10 +15. సో, 15 -10 వచ్చిద్ది. సో, అక్కడ మీకు డిఫరెన్స్ ఎంత అంటే 25 అనేది 25 సంవత్సరాలకి సమానం అయిద్ది. సో, ఒక పాయింట్ అనేది ఒక సంవత్సరానికి సమానం అయిద్ది. అయితే వాడేం అడుగుతున్నాడు? సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 15 ఇయర్స్ ఫ్రమ్ నౌ. సో, ఇదే కదా రేషియో. సో, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఇది. ఇది ఎంత ఉండిద్దో సేమ్ అంతే ఇయర్స్ అవుతుంది. 40 + 52 అంటే 92. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో, గివెన్ దట్ 121 పవర్. సో, ఈ టైప్ వాల్యూలు ఇచ్చాడు. మనకేమంటున్నాడు? ఎక్స్ పవర్ జెడ్ వై స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. ఇందులో వాల్యూ ఆఫ్ జెడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు ఎక్స్ పవర్ జెడ్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఇది? సో, 121 పవర్ 0.39 ఇంటూ జెడ్ అవుతుందా అది? ఇక్కడ ఫార్ములా ఏమి యూజ్ చేస్తున్నామంటే ఏ పవర్ ఎం పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. అలాగే ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అనుకోండి. అప్పుడు మీకు ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం ఇక్కడ. వీట్లి మీద 100% ప్రతి షిఫ్ట్‌లోనూ ఒక క్వెషన్ వస్తుంది. సో, ఈ ఫార్ములాస్ మీద నేర్చుకోవాల్సొచ్చిద్ది మీరు. నెక్స్ట్ ఇక్కడ మనకి వై అంటే ఎంత? 121 పవర్ 0.65 ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది. సో, స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇంటూ 2 ఎందుకంటే సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేశాను నేనిక్కడ. సో, ఇది బేస్ 2 సేమే గదా! బేస్ 2 సేమ్ అన్నప్పుడు ఇది తీసేసేయండి.
ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూలు, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూలు తీసేసేయండి. 13 టేబుల్‌లో 3 సార్లు, 13 టేబుల్‌లో 5 సార్లు. సో, జెడ్ వాల్యూ ఎంతవుతుంది? 5 ఇంటూ 2 అంటే 10. ఈ 3 అటు పోతే డివైడెడ్ బై 3. 10/3 అంటే ఎంతవుతుందంటే 3.33 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మీన్ కనుక్కోమంటున్నాడు. నాకిక్కడ యూనిట్ డిజిట్‌లన్నీ వేరు వేరున్నాయి. సో, యూనిట్ డిజిట్‌లన్నీ వేరు వేరున్నాయి కాబట్టి మీన్ కనుక్కోవాలంటే మీరేం చేయాలంటే ఈ వాల్యూలకి ప్రొడక్ట్ చేయాలి. సో, 4.5 ఇంటూ 4 ఈ వాల్యూలు మొత్తం ప్రొడక్ట్ చేసి డివైడెడ్ బై ఇక్కడ మనకి ఈ టోటల్ వాల్యూస్ చేయాల్సొచ్చిద్ది. అంత కాలిక్యులేషన్ చేసేదానికి బదులు యూనిట్ డిజిట్ మీద చేయొచ్చు ఈ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు 4 4లు ఎంత? 16. ఇక్కడ మనకి 18 వచ్చిద్ది. సో, 18 అంటే యూనిట్ డిజిట్ 8. ఇక్కడ 72. సో, 72 12 ఆరులు ఎంత? 72. 6 ఇంటూ 0.5 ఎంత? 3. 72 ప్లస్ 3 అంటే 75. సో, యూనిట్ డిజిట్ 5. ఇక్కడ 140 0.5 అంటే 143.5. సో, 3.5. సో, పాయింట్ వాల్యూలు ఎక్స్‌ట్రాగా రాసుకోండి. యూనిట్ డిజిట్ వాల్యూలు అలా రాసుకోండి. సో, మీకు యూజ్ అయ్యిద్ది. ఇక్కడ మనకి 4 వచ్చిద్ది ఇక్కడ. 8తో కదా చేసేది. 4 వచ్చిద్ది. ఇక్కడ 0.5 అంటే మనకు 1.5 వచ్చిద్ది. సో, ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చిద్దంటే 5.5. ఇక్కడ మనకెంతొచ్చిద్దంటే 2 ఇంటూ 6 అంటే మనకిక్కడ 2 రావాలి. ఇక్కడ 2 వచ్చిద్ది. 12 ఇంటూ 0.5 అంటే 6. సో, టోటల్ మనకి యూనిట్ డిజిట్ ఎంతొచ్చిద్దంటే 8. 8 ఇంటూ 4 అంటే మనకిక్కడ 2 రావాలి. 8 ఇంటూ 0.5 అంటే ఇక్కడ 4. సో, యూనిట్ డిజిట్ ఎంతొచ్చిద్దంటే 6. సో, ఇప్పుడు మనకి యూనిట్ డిజిట్‌లో కనుక్కున్నాం. ఇది న్యూమరేటర్‌కి. మరి డినామినేటరు 4, 6, 10. 7, 3, 10, 20. సో, ఇక్కడొక 20. 20, 20 ఎంత? 40. ఇక్కడ పైనున్న యూనిట్ వాల్యూలు మొత్తం కలిపితే ఇది 9. సో, ఇది 9 మనకి ఇంకా 8, 8 16. 16, 5 21. 21 ఒక 9 30. పైనదెంత మనకి 36. సో, ఇప్పుడు నీకు వాల్యూ ఎంతొచ్చిద్దప్పుడు? 36 అంటే లాస్ట్ వాల్యూ తీసుకోండి చాలు. సో, లాస్ట్ వాల్యూ అంటే మీకు ఇక్కడ మనకి 6 డివైడెడ్ బై 4. ఈ 0 ఉంది గదా! ఇక్కడ పాయింట్ వాల్యూ వచ్చేసిద్ది. సో, 0 ఉంది కాబట్టి ఇక్కడ 0.6 రావాలి. సో, ఇక్కడ 0.6 అంటే మీరు ఏ నంబర్‌తో మల్టిప్లై చేస్తే వస్తుంది? 4 ఇంటూ 4 చేయాలి. లేదా 4 ఇంటూ 9 చేయాలి. మీకు ఆప్షన్స్‌లో ఎక్కడన్నా 0.4 వస్తుందా చూడండి. సో, 0.4 ఎక్కడా రావట్లేదు. 0.9 మాత్రమే ఉంది. ఆప్షన్ సి నా ఆన్సర్. మరిప్పుడు ఇది రాదా అంటే ఇక్కడ మనకి 4 ఇంటూ 3 చేస్తే ఎంత రావాలి? మనకిక్కడ న్యూమరేటర్‌లో 2 రావాలి. ఇక్కడ 5 అంటే ఇక్కడ మీకు 0 రావాలి. ఇక్కడ 2 అంటే ఇక్కడ మీకు 8 రావాలి. సో, నేను కాలిక్యులేషన్ తక్కువ చేసుకొని ఫాస్ట్‌గా చేసుకున్నాను. లేదు మీరు కాలిక్యులేషన్ మొత్తం చేస్తారన్నారంటే ఈ టోటల్ మొత్తం మీరు సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫార్ములా ఏసి మీరు చేయాల్సొచ్చిద్ది. ఎగ్జామ్ హాల్‌లో ఈ ప్రాబ్లమ్ చేశారంటే మినిమమ్ 2, 3 మినిట్స్ పట్టిద్ది. కానీ ఇలా యూనిట్ డిజిట్లు చూసుకొని చేశారంటే మాత్రం ఎగ్జామ్‌లో వితిన్ మినిట్‌లో చేసేయొచ్చు మీరు. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. సో, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి మనకి? ఏ, బి, సి, డి ఇలా ఇచ్చాడు. సో, బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ డి అంటే మీకిక్కడ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఇలా రాస్తే మీకు ఏ ఇంటూ డి ఈక్వల్ టు సి ఇంటూ బి ఇలా అవుతుంది. మరిప్పుడు మనకి 3 నంబర్‌లిస్తే ఏ, బి, సి 3 నంబర్‌లిస్తే ఏ బై బి ఈక్వల్ టు బి బై సి అవుతుంది. మరి మనకి బి అటుకు పోయిందంటే బి స్క్వేర్ అవుతుంది. సో, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో, 3 నంబర్‌లు ఇచ్చినప్పుడు మీకిలా వస్తుంది. మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ. మీకు ఏ కావాలంటే బి స్క్వేర్ బై సి, సి వాల్యూ కావాలంటే బి స్క్వేర్ బై ఏ. సో, అలా మీరు ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. వీటిల మీద కూడా ఒక ప్రాబ్లమ్ వస్తుంది. మనకు ఫోర్త్ ప్రపోర్షన్ అంటున్నాడు. సో, ఇక్కడ డి కావాలి. సో, ఈ 2 వాల్యూలు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూని డివైడ్ చేయాలి. 1.2 ఇంటూ 6 ఎంత? 7.2 డివైడెడ్ బై 1.8. ఇది కరెక్ట్‌గా ఎన్ని సార్లు పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. ఆప్షన్ డి నా ఆన్సర్. పాయింట్ పాయింట్ క్యాన్సెల్ అయిపోతుంది అంతే. నెక్స్ట్ క్వెషన్. 2 taps can fill a cistern in 3 hours, 18 hours respectively. A third tap can empty it in 6 hours. సో, మూడో ట్యాప్ ఏం చేస్తుందంటే ఎంప్టీ చేస్తుందంట. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ది ఎంప్టీ సిస్టర్న్? సో, వాడు క్వెషన్‌లో జాగ్రత్తగా ఏం అడిగాడంటే హాఫ్ ఎంప్టీ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అంటున్నాడు. హాఫ్ ఫిల్ చేయడానికి ఎంప్టీ కాదు. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఓపెన్ టుగెదర్. సో, అన్నీ ఓపెన్ చేయాలి. ఎంత టైం పట్టిద్ది? క్వెషన్ ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్ హాల్‌లో చూసినప్పుడు క్వెషన్ 100% లాస్ట్ లైన్ బాగా అబ్జర్వ్ చేయండి. మీరు లాస్ట్ లైన్ సరిగ్గా చదవకపోయారనుకోండి, ఇక్కడ హాఫ్ అడిగాడు. మీరు ఫుల్ పెట్టేసొస్తారు ఎగ్జామ్ హాల్‌లో. ఇక్కడ మనకి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టుగెదర్ అన్నాడు ఇక్కడ ఈ క్వెషన్‌లో. వేరే క్వెషన్‌లో
ఏదో ఒక పైపు వదిలేస్తాడు. సో, ఇప్పుడు ఏ, బి వాళ్ళిద్దరు మాత్రమే అంటాడు. సో, మీరు క్వెషన్ మొత్తం చదవాలనమాట. క్వెషన్ చదివిన తర్వాతే ఆన్సర్ జేసుకోవాలి. ఇక్కడ మనకొకటి 3 గంటలు, ఒకటేమో 18, ఒకటి 6. సో, ఈ మూడిటికి ఎల్‌సీఎం ఎంత అంటే 18. ఇక్కడ మనకి 6 వర్క్స్, ఇక్కడ ఒక వర్క్, ఇక్కడ మనకెంత 3 వర్క్స్. సో, వీడు ఎంప్టీ చేస్తాడు కాబట్టి మైనస్ వర్క్స్ అవుతుందా? ముగ్గురు కలిస్తే ఎంత చేస్తారు? 7. 7 - 3 అంటే 4 వర్క్స్ చేస్తారు. మరిప్పుడు ఈ వర్క్‌లో సగం అంటే ఎంతవుతుంది? 18లో సగం అంటే 9. సో, 9/4 ఎంతవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్. An amount of 6,900 is obtained after 5 years at simple interest at the rate of 20% interest per annum. సో, ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ ఎంతుందంటే 6,900 ఉంది నా దగ్గర. ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత 20% వడ్డీకి. అయితే పెట్టుబడి ఎంత పెట్టావని అడుగుతున్నాడు అసలు. సో, ఇప్పుడు 5 సంవత్సరాలకి 20% అంటే 5 × 20 నీకొచ్చిన వడ్డీ ఎంత? 100%. నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంతవుతుంది? ఇది గూడా 100%. అంటే నీ దగ్గరున్న అమౌంట్ ఎంత అంటే 200% అవుతుందా? వాడిప్పుడు ఏం అడుగుతున్నాడు? ఈ వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఏం జేయాలి? డివైడెడ్ బై 2 జేయాలి. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 34. సో, తర్వాత ఎంతవుతుంది? 34, 50. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. హెచ్‌సీఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి 21 ఉంది. సో, ఈ ఆడ్ వాల్యూల్లో ఈవెన్ వాల్యూలు ఎలా పోతాయి? పోవు. అలాగే మనకిక్కడ 6 ఉంది. 7 అనేది పోతుందంటే పోదు. ఆప్షన్ ఏ మన ఆన్సర్. మీరన్నీ జూసుకోవచ్చు. అన్నీ 3 టేబుల్‌లో పోతాయి. నెక్స్ట్ క్వెషన్. రాజ్ హ్యాస్ సో, ఈ మోడల్ ప్రీవియస్ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌లోనూ అడిగారు. అప్‌కమింగ్ ఎగ్జామ్స్‌లోనూ అడుగుతూనే ఉంటారు. ఈ మోడల్స్ చానా ఫాస్ట్‌గా, ఈజీగా చేసే టైపులు మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రాజ్ దగ్గర రూ. 1701 ఉంది. అది వాళ్ళ కొడుకులున్నారనమాట. వరుణ్, ఆశిష్. వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నాడంటే, అమౌంట్ ఇంత ఇచ్చేస్తున్నాడు పెట్టుబడి పెట్టుకోమని జెప్పి, ఇంత ఇంత అమౌంట్‌లని ఇచ్చేస్తున్నాడు. ఆ అమౌంట్ ఎంతో తెలీదు నాకు. సో, ఇప్పుడు 10% ఇంట్రెస్ట్ రేటు, కాంపౌండ్ ఇంట్రెస్టు. ఒకడికేమో ఆశిష్, వరుణ్ వీళ్ళిద్దరు కదా! సో, వీళ్ళిద్దరికీ సేమ్ అమౌంట్ ఉంటాయంట. వడ్డీతో కలుపుకొని సేమ్ అమౌంట్ ఉంటాయి. ఎప్పుడు? ఒకడిది 17 సంవత్సరాలకి, ఒకడిది 18 సంవత్సరాలకైతే వీళ్ళిద్దరి అమౌంట్‌లు సేమ్ ఉంటాయి అంటున్నాడు. అయితే వరుణ్‌కి ఎంతిచ్చాడు అమౌంట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు రూ. 1701 ఉన్నాయి. రూ. 1701 ఉంటే వీడు వరుణ్, వీడు ఆశిష్. సో, వరుణ్‌కి ఎక్స్ రూపీస్ ఇచ్చాడనుకుందాం. వరుణ్‌కి సమ్ ఎక్స్ రూపీస్ ఇచ్చాడు. మరిప్పుడు ఆశిష్‌కి ఎంతిస్తాడు? ఆ 1701లో రూపాయి నుంచి ఎక్స్ తీసేస్తే అది ఆశిష్‌కవుతుంది. ఇప్పుడు వరుణ్‌కి పెట్టుబడి ఎంత పెడతాడు? ఎక్స్ పెడతాడు. ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 10%. సో, 10% అంటే ఎంత? 11/10. ఎన్ని సంవత్సరాలకి? 17 సంవత్సరాలకి. సో, పవర్ 17. ఇది ఎంతకు సమానం అవుతుంది? ఆశిష్ ఆశిష్‌ది ఎంత మనకి? 18 సంవత్సరాలకి సమానం అవుతుంది. ఇంటూ 11/10 పవర్ 18. సో, ఈ పవర్ 18 ఇది క్యాన్సెల్ అయిపోతుందా? ఎగ్జామ్ హాల్‌లో వచ్చినప్పుడు ఈ ఎక్స్‌ట్రా స్టెప్ మీరు రాయబల్లేదు. 11/10 అంటే ఒక సంవత్సరం ఎక్స్‌ట్రా వీడికి వడ్డీ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ 10 ఇటుకొచ్చిందనుకోండి 10x = 11 × 1701. సో, ఇక్కడ 1 × 1701 మళ్ళీ 1 × 1701. సో, ఇది ఎంతవుతుంది? 18,711. ఇక్కడ మైనస్ x ఇంటూ 11 అంటే -11x అవుతుంది. సో, ఈ వాల్యూ ఎంతవుతుందంటే 21x = 18,711. నేను ఆప్షన్‌లో చూసుకున్నానంటే ఇక్కడ ఒకటుంది, ఇక్కడ ఒకటుంది. సో, మీకిక్కడ యూనిట్ డిజిట్ ఎంత రావాలంటే లాస్ట్‌లో యూనిట్ డిజిట్ 1 రావాలి. యూనిట్ డిజిట్ 1 వచ్చే ఆప్షన్ నాకు ఆప్షన్ బి మాత్రమే ఉంది. వేరేదేదీ లేదు. మీరు 1 ఇంటూ ఏ వాల్యూ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. సో, బార్ డయాగ్రాము వీటిల మీద మనకి పై చార్ట్స్ వీటన్నిటికి రిలేటెడ్ క్వెషన్స్ వస్తున్నాయి. ఆ క్వెషన్స్ గూడా మీకు ఏ టైప్‌లో వస్తున్నాయి అంటే ఒకటి పర్సెంటేజెస్ లేదంటే రేషియోస్. సింపుల్ క్వెషన్సే. క్వెషన్ చదివి అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకేమిచ్చాడు? బై వాట్ పర్సెంటేజ్ వాస్ ద కంపెనీస్ ప్రొడక్షన్ ఇన్ మే హైయర్ దెన్ ఇన్ జనవరి. ఇప్పుడు మేలో ఎంతుంది నా దగ్గర? 240. జనవరిలో ఎంతుంది? 120. అయితే మేలో ఉన్నది జనవరి మీద పోలిస్తే ఎంత ఎక్కువుందని అడుగుతున్నాడు. సో, 240లో 120 తీసేస్తే ఎంత? 120. దీన్ని దేనితో కంపేర్ చేయమన్నాడు? జనవరితో కంపేర్ చేయమన్నాడు. అంటే 120తో కంపేర్ చేయమన్నాడు. పర్సెంటేజ్ కాబట్టి ఏం చేస్తారు? ఇంటూ 100. ఇది క్యాన్సెల్ అయిపోతుంది. సో, మనకెంత వస్తుందంటే పర్సెంటేజ్ ఆప్షన్ డి 100%. నెక్స్ట్ క్వెషన్.
సో, ఇంతకుముందయితే యూనిట్ డిజిట్‌లో చేసేసావు క్వెషన్స్ అన్నీ. మరిప్పుడు చూడు ఇక్కడ ఎక్స్‌లు, వైలు అంటున్నాడు. ఇక్కడ ఎక్స్, వై ఇచ్చాడు. ఈ క్వెషన్‌లు ఎలా చేస్తావు? సో, ఈ క్వెషను ఎస్కేప్ చేయడానికేం ఉండదు. ఫాస్ట్‌గా కాలిక్యులేషన్ చేసుకొని చేయాల్సొచ్చిద్ది. మీన్ అడిగితే మనకి ఈ వాల్యూలకి యావరేజ్ కట్టాలి. ఇది 5, ఇది 15, ఇది 25, ఇది 35, ఇది 45. ఇక్కడ మనకి టోటల్ ఎంత? 8, 10, 18, 18, 12 ఎంత? 30. సో, ఇక్కడ మనకి అది 30 అయితే మరిప్పుడు ఈ ఎక్స్, వై ఎంత అవ్వాలి నాకు? 10 అవ్వాలా? సో, ఈ 10 ఎక్కడి నుంచొచ్చిందంటే ఇవి టోటల్ చేస్తే ఎంత రావాలి? 40. సో, ఇవన్నీ టోటల్ చేస్తే 40 రావాలి. ఎక్స్, వై కాకుండానే నాకు 30 ఉంది. మరి ఎక్స్, వై వాల్యూ ఎంత రావాలి? 40లో 30 తీసేస్తే 10 రావాలి. ఇప్పుడు నేను ఇవి మల్టిప్లై చేస్తాను. ఇదంతా 40, ఇది 150, ఇది 25 ఎక్స్, ఇక్కడ నాకు 35 వై, ఇక్కడ నాకు 45 ఇంటూ 12, 10 45లు 450, 2 45లు ఎంత? 90, 450 ప్లస్ 90 540. ఇక్కడ నాకేమి ఇచ్చాడంటే మీన్ ఇచ్చేసాడు కదా! సో, మీన్ ఇస్తే ఇక్కడ మీరేం చేయాలి? 26 ఇంటూ 40. సో, 26 ఇంటూ 40 అంటే 80, 24, 1040 అవుతుందిది. సో, టోటల్ నాకు 1040, 1040లో 540 తీస్తే ఎంత? 500. 500లో 190 తీసేసేయండి. 500లో 190 తీసేస్తే మనకు మిగిలిందెంత? 310. సో, ఈ 310 ఎంతకి సమానం అవుతుందంటే 25 ఎక్స్ ప్లస్ 35 వైకి సమానం అవ్వాలి. 35 వైని నేనెలా రాసుకుంటాను? 25 వై ప్లస్ 10 వై. ఇలా ఎందుకు రాసుకున్నానంటే నాకు తెలిసిన వాల్యూ అల్లా ఇదొకటే. ఎక్స్ ప్లస్ వై వాల్యూ తెలుసు. ఇప్పుడు ఇక్కడ 25 ఉంది. ఇక్కడ 25 ఉంటే నేనేం జేస్తాను? 25 కామన్ తీసుకుంటే 25 ఇంటూ ఎక్స్‌వై అవుతుందా? 25 ఇంటూ 10 అంటే మనకెంతవుతుంది? 250. మరిప్పుడు 10 వై ఎంతవుతుంది నీకు? ఈ 310లో నుంచి ఈ 250 తీసేయాలి 60. ఇది క్యాన్సెల్ అయిపోతుంది. వై వాల్యూ ఎంత అంటే 6. మరి ఎక్స్ వాల్యూ ఎంతవుతుంది? 4 అవుతుందా? ఎందుకంటే 2 కలిపితే 10 గదా! ఇప్పుడు 3x. సో, 3x అంటే ఎంత? 12. 2y అంటే ఎంత? అది కూడా 12. సో, 12 మైనస్ 12 ఎంతవుతుందంటే మనకి 0 అవుతుంది. క్వెషన్‌లో వాడు అడిగింది అదే కదా! ఆప్షన్స్ ఏదైనా చేంజ్ చేసుకోండి. ఆప్షన్ ఇది 0 పెట్టుకోండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. The HCF and LCM of two numbers are 11 and 3465 respectively. If one of the number is 3. ఇక్కడ మనకి ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఇచ్చేసాడు. ఒక నంబర్ ఇచ్చేసాడు. ఇంకో నంబర్ కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్ ఫార్ములా ఏంటి? ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో, 11 ఇంటూ 3465 ఈక్వల్ టు 693 ఇంటూ ఇక్కడ ఈ వాల్యూ తెలీదు నాకు ఎక్స్ అనుకుంటా. సో, ఇక్కడ నాకు పాయింట్లు ఏమి లేవు కాబట్టి ఇది డైరెక్ట్‌గానే క్యాన్సెల్ అవ్వాలి. మీకు ఆల్‌మోస్ట్ 5 సార్లు ఉంది కాబట్టి 5 క్యాన్సెల్ అయ్యిద్ది. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, మీకు 5 సార్లు చెప్తే వేరే సార్లు క్యాన్సెల్ అవ్వదు. మరి పాయింట్లు ఏమన్నా లేవంటే పాయింట్లు ఏమి లేవు కదా! వాల్యూలు మీకు. మీకు పాయింట్స్‌లో వచ్చి 11తో పోయేది ఏమీ ఉండదు. సో, పాయింట్‌లో లేవు కాబట్టి డైరెక్ట్ 5 టైమ్స్ పోతుంది. 11 ఇంటూ 5 ఆప్షన్ సి. మరి ఇక్కడ నేను డైరెక్ట్‌గా నాకు అర్థం కాకపోతే ఏం చేస్తారు అంటే 11 టేబుల్‌లో దీన్ని క్యాన్సెల్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుందంటే 63. మళ్ళీ మీరు అటు ఇటు క్యాన్సెల్ చేసుకుంటా కూర్చోవాలి. సో, 4, 5 సార్లు మీరు క్యాన్సెల్ చేస్తే ఎగ్జామ్ హాల్‌లో 1 మినిట్ వేస్ట్ అవుతుంది. సో, జాగ్రత్తగా చూసుకొని చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. A bought an article for rupees X. He sold it to B at a loss of 5%. సో, ఇప్పుడు ఏ ఎక్స్ వాల్యూకి ఒక ఐటెమ్ కొన్నాడంట. దాన్ని 5% లాస్‌కి అమ్మాడంట. బి స్పెంట్ 155 ఆన్ ఇట్స్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సోల్డ్ ఇట్ టు సి ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 46%. బి ఏం చేసాడంటే రవాణా ఖర్చుకి రూ. 155 ఖర్చు పెట్టి లాభం ఎంతగా అమ్మాడంటే 46% లాభానికి అమ్మాడంట. సో, ఇప్పుడు బి అమ్మిన వాల్యూ ఏమవుతుంది? సి కొన్న వాల్యూ అవుతుందా? సో, ఈ సి ఎంతకు కొన్నాడంటే 1752. అయితే మనల్ని ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ తోటే స్టార్ట్ చేద్దాం. సో, ఇది ఎక్స్ అనుకుందాం. ఎవరిది? ఏ కొన్న వాల్యూ ఎక్స్. సో, ఎక్స్ మీద వాడేం చేస్తున్నాడు? 5% లాస్. సో, 5% లాస్ అంటే ఎంత? 95%కి అమ్మాడు. తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు దీని మీద వాడు రూ. 155 ఖర్చు పెట్టాడు. దీని మీద రూ. 155 ఖర్చు పెట్టాడు. ఈ టోటల్ అమౌంట్ మీద వాడికి 46% లాభం. 46%కి లాభానికి అమ్మితే 146%. ఎవరు? బి అమ్మాడు. సో, ఇప్పుడు బి అమ్మిన వాల్యూ ఏమవుతుంది? సి కొన్న వాల్యూ. ఎందుకంటే బి అమ్మింది ఎవరికి? సికే కదా! సో, అప్పుడు సి కొన్న వాల్యూ ఎంతవుతుందంటే 1752 వాడిచ్చాడు క్వెషన్‌లో. ఇక్కడ 146 అంటే ఒకసారి పోతుంది 146. సో, ఒకటి తక్కువ ఎంత మనకి? ఒకటి తక్కువ 30 అంటే 292 అవుతుంది. ఇక్కడ 29, ఇక్కడ 2. 292 అంటే పర్ఫెక్ట్‌గా 2 సార్లు పోతుంది.
ఇక్కడ నాకు 95% ఎక్స్ ప్లస్ 155 ఈ 100 అటుపోతే ఎంతవుతుంది? 1200. మరిప్పుడు 95% ఎక్స్ వాల్యూ ఎంతవుతుంది? 1200లో 155 తీస్తే 200లో 155 తీసేసేయండి 45. ఇంక 1000. 1045. 95 ఎన్ని సార్లు పోతుంది? ఒకసారి 95 బ్యాలెన్స్ ఎంత? 9. సో, 95 అంటే మళ్ళీ ఒకసారి పోతుంది. అంటే 1% అంటే ఎంత? 11. మరిప్పుడు 100% ఎంతవుతుంది? సో, 100% ఎంతవుతుందంటే 1100 అవుతుంది. ఆప్షన్ బి మన ఆన్సర్. ఇక్కడ మనకి 1% కిందన్నా తీసుకోవచ్చు. లేదు పర్సెంటేజ్ అంటే x/100 ఈక్వల్ టు 11 ఇలా అయినా తీసుకోవచ్చు మీరు. అప్పుడైనా గాని x ఈక్వల్ టు వాల్యూ అదే అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. సో, ఈ మోడల్స్ ఆల్‌మోస్ట్ ప్రతి ఎగ్జామ్‌లోనూ వస్తున్నాయి. ప్రతి షిఫ్ట్‌లోనూ వస్తున్నాయి. మీరు ఈ క్వెషన్ చూడంగాల్నే మీరు ఈ క్వెషన్ వదిలేస్తారు ఎగ్జామ్ హాల్‌లో. చానా సింపుల్‌గా 5 సెకండ్‌లో పెట్టేయొచ్చు. 5 సెకండ్లు. క్వెషన్ చూడండి. ఫస్ట్ మీరేం చేస్తారంటే లాస్ట్ ఈ లైన్ ఉంది కదా! లాస్ట్ ఈ లైన్ చదవాలి. క్వెషన్‌లో వాడేం అడిగాడు? ఈ పైనున్న సోదంతా మనకవసరం లేదు. క్వెషన్‌లో వాడేం అడిగాడు? విచ్ షాప్ ఈస్ సెల్లింగ్ ద కుక్కర్ అట్ ద లోవెస్ట్ ప్రైస్. సో, తక్కువ ప్రైస్‌కి ఎవడు అమ్మాడు అంటున్నాడు. సో, తక్కువ ప్రైస్‌కి అమ్మాడంటే దాని అర్థం ఏంటి? డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చాడని. మనల్ని అడుగుతుందేంటి? డిస్కౌంట్ ఎంత ఎక్కువ ఇచ్చాడు అది వాడు అడుగుతుంది. సో, ఇప్పుడు క్వెషన్ కరెక్ట్‌గా 5 సెకండ్‌లో చేస్తానన్నావు. ఇప్పుడు చేసి చూపిద్దాం మనం. 50, 50, 80 ఎంత? 130. ఇదేమో 110 అవుతుందా టోటలు? ఇదేమో 145. ఇదెంత మనకి? 70, 90. సో, అన్నిటికంటే ఎక్కువ ఏదుందో అదే ఎక్కువ డిస్కౌంట్ వచ్చిద్ది. ఆప్షన్ మనకిక్కడ షాప్ 3 గదా! ఆప్షన్ డి నా ఆన్సర్. ఇంతేనా అంటే ఇంతే. ఇప్పుడు పర్సెంటేజ్‌లో మీకు కాలిక్యులేట్ చేసి చూపిస్తా చూడండి. ముందు 80% డిస్కౌంట్ ఇస్తే 80 మిగిలింది ఎంత మిగులుతుంది? 20. సో, ఇప్పుడు 20 మిగిలితే ఆ 20లో 50% అంటే ఎంత? మనకి 10. ఇంతకుముందు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే 80. ఇక్కడ టోటల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాను నేను? 90 ఇచ్చాను. సో, ఇది ఫస్ట్‌ది. ఇప్పుడు రెండో షాపు. 50, 60 ముందు ఒక 50 డిస్కౌంట్ ఇచ్చేసాను. 50లో డిస్కౌంట్ ఇస్తే 50 మిగులుతుంది. ఈ 50లో 60% అంటే 6/10. సో, ఇది క్యాన్సెల్ అయితే ఎంత? 30. ముందు ఇచ్చిన డిస్కౌంట్ ఏమో 50. ఇప్పుడు ఒక డిస్కౌంట్ ఎంత ఇచ్చాను? 30. సో, టోటల్ ఎంత అంటే 80. ఇప్పుడు షాప్ 3 ఇక్కడ నేను ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చింది ఎంత అంటే 75. సో, 75 తీసేస్తే మిగిలింది ఎంత? 25. ఇప్పుడు 25లో 70% అంటే 7/10. 25 ఇంటూ 7 175. సో, 175/10 అంటే 17.5. ఇంతకుముందు ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? 75. సో, ఈ టోటల్ ఎంత అంటే 92.5. నేనక్కడ ఏమి చెప్పాను? 130. సో, 130 పెద్దదా? 110 పెద్దదా? అంటే 130 పెద్దది. సో, ఇదే ఎక్కువ ఉంది కదా! దీనికంటే. ఇప్పుడు 145 పెద్దదా? 130 పెద్దదా? 145 పెద్దది. సో, 145 ఏది ఉంది మనకి? ఇక్కడ ఆప్షన్ 3. సో, ఇదే ఎక్కువ ఉంది కదా! మనకు పర్సెంటేజ్. సో, కింద షాప్ 4 అనేది మరీ తక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని అసలు కన్సిడర్ చేయాల్సిన పని లేదు మీకు. ఆప్షన్ డి. ఇలాంటి ప్రాబ్లమ్‌లు ఏవొచ్చినా మీరు ఇదే టైప్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. When x is sub when x is subtracted from each of 19, 28, 55, 91, the numbers obtained in this order are in proportion. What is the value of x? సో, ఇప్పుడు మనకి ఒక వాల్యూని తీసేయమంటున్నాడు. ఒక వాల్యూని తీసేస్తే మీకు ఏ వాల్యూ వచ్చేసిద్ది అది వాడు అడుగుతుంది. x అనే వాల్యూ తీసేస్తే. ఒకటి మీరేం చేయొచ్చంటే ప్రపోర్షన్‌లో వచ్చిద్దంటే 19/28 ఈక్వల్ టు 55/91. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్నిటిలో x తీసేయాలి. అన్నిట్లో x వాల్యూ తీసేయాలి. మీరు ఈ ఈక్వేషన్‌లు రాసుకునే దానికి బదులు డైరెక్ట్‌గా ఏం చేస్తామంటే ఆప్షన్‌లు తీసుకొని చేసేస్తాను. ఆప్షన్‌లు తీసుకుంటే మీకు ఆప్షన్ ఏ తీసుకుంటాను. ఇదెంత 14 అవుతుందప్పుడు. ఇది 14, ఇది 23. ఇక్కడ నేను ఏ, బి, సి, డి కదా! సో, బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ డి గదా! సో, నేను ఇలా రాసుకోకుండా ఎలా రాసుకోవాలంటే ఎగ్జామ్ హాల్‌లో 23 ఇంటూ 50 ఈక్వల్ టు మనకి 19లో తీసేస్తే ఎంతవుతుంది? 14. ఇక్కడ 14 అనేది ఇది పోతుందా అంటే ఇందులో ఎక్కడా పోదుగా. నెక్స్ట్ ఆప్షన్ ఇది పోలేదు. నెక్స్ట్ ఆప్షన్ 8. సో, అక్కడ మనకి 8 అంటే 20 ఇంటూ 47 ఈక్వల్ టు 19లో 8 తీస్తే 11. సో, 11 అనేది ఈ టేబుల్‌లో ఏమన్నా పోతుందంటే పోవట్లేదు. ఇది తీసేయండి. నెక్స్ట్ 7 ఇక్కడ మనకి 21 ఇంటూ 7 తీసేస్తే ఎంత మనకి? 48 ఈక్వల్ టు 19లో 7 తీసేస్తే ఎంత మనకి? 19లో 7 తీస్తే 12. 71లో 7 తీసేస్తే 84. ఇక్కడ మనకి 4 సార్లు పోతుంది. 21 ఇంటూ 4 అంటే 84. మ్యాచ్ అయిపోయింది. ఆప్షన్ సి.
ఆప్షన్ వెరిఫికేషన్‌లో చేయడమే ఫాస్ట్ ఇది. మీరు ఈ టైప్‌లో రాసుకొని చేసేదానికి బదులు. నెక్స్ట్ క్వెషన్. సో, అక్కడ ట్రాన్స్‌వర్సల్ లైన్ అనేది వీటికి సంబంధించిన కాన్సెప్ట్‌లు అన్నీ డీటెయిల్‌గా నేను ఆగస్ట్ 6థ్ షిఫ్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా మీకు ఇచ్చున్నాననమాట. వీటికి రిలేటెడ్ ఏ టు జెడ్ కాన్సెప్ట్‌లు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి బిట్ చేసున్నాను. సో, మీరొకసారి ఆ వీడియో చూడొచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ ఉంది. సో, మీరు ఆ పీడీఎఫ్ చూసన్నా మీరు డౌన్‌లోడ్ చేసుకొని అబ్ అర్థం జేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ ఇచ్చేసాడు. 2 పారలెల్ లైన్‌లు 2 పారలెల్ లైన్ మీద ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ అంటున్నాడు. అయితే వాడేం అడుగుతున్నాడు? వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. సింపుల్ ఇక్కడ. ఇక్కడ మనకి ఇక్కడ సేమ్ ఇదే ఈ లైన్ మీద ఫార్మ్ అయ్యే యాంగిల్ ఉంటుంది గదా! సేమ్ అలాగే కింద లైన్ మీద గూడా ఫార్మ్ అయ్యే యాంగిల్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 7x -3 ఎంతవుతుంది? 53 డిగ్రీలు. మరి 7x ఎంతవుతుందంటే 56 డిగ్రీలవుతుంది. మనకి 56 డిగ్రీలంటే 7 ఎనిమిదిలు పోతుంది. నెక్స్ట్ క్వెషన్. Population of a village was 2,90,000. It increased by 15% first year, increased by 25% సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి 2 సంవత్సరాల తర్వాత ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇలాంటి క్వెషన్‌లు చేసినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సిందేందంటే ఇక్కడ 4 సున్నాలున్నాయి. మీరు డైరెక్ట్‌గానే పర్సెంటేజ్ ఏసేయొచ్చు 4 సున్నాలున్నప్పుడు. ఎందుకంటే 4 సున్నాలు క్యాన్సెల్ అయిపోతాయి. 2,90,000 ఇంటూ 15% పెరిగిందంటే ఎంత? 115% అవుతుందా? మొదటి సంవత్సరానికి. రెండో సంవత్సరం తర్వాత ఏమైంది? 25% పెరిగింది. అంటే 125% అయింది. ఇక్కడ సున్నాలు, సున్నాలు క్యాన్సెల్ అయినాయి. 4 సున్నాలు క్యాన్సెల్ అయినాయి. సో, మీకిక్కడ ఆప్షన్స్‌లో ఏమి రావాలి? 9 ఇంటూ 5 5, 5 ఇంటూ 5. మనకి లాస్ట్‌లో యూనిట్ డిజిట్ ఎంత రావాలంటే 5 రావాలి. ఆప్షన్ సి. సో, మీకక్కడ 4 సున్నాలు క్యాన్సెల్ అయిపోతానంటే ఇక్కడ 5, ఇక్కడ 5 మీరు క్వెషన్ చూసే పెట్టేయొచ్చు. ఎందుకంటే ఆఖరిలో మీకు సున్నాలు రాకూడదు. నెక్స్ట్ క్వెషన్. ఈ ప్రపోర్షన్‌లో ఉన్నాయంటున్నాడు. ప్రపోర్షన్‌లో ఉంటే ఎంత? మనకి ఇలా వస్తుందా ప్రపోర్షన్ అంటే? మరి 12 ఇంటూ 15 అంటే 180 డివైడెడ్ బై 10. 0, 0 క్యాన్సెల్ అయిపోతే ఆప్షన్ డి 18 మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 3 ఐడెంటికల్ క్యూబ్స్ ఉన్నాయంటున్నాడు. ఒక్కో క్యూబు 3, 4, 5 సెంటీమీటర్లు ఉంటాయంటున్నాడు. వీటిల్ని ఏం చేశాడంటే కరిగిచ్చేసి ఒక పెద్ద క్యూబ్‌గా తయారు చేశాడంట. అంటే వీటి వాల్యూమ్ సేమ్ అవుతాయా? కరిగిచ్చేసిన తర్వాత మీకు వాల్యూమ్ సేమే ఉంటాయి కాబట్టి. ద క్యూబ్ ఈస్ దెన్ కట్ ఇంటూ 2 ఈక్వల్ క్యూబాయిడ్స్. సో, ఇప్పుడు మనకి ఈ పెద్ద క్యూబ్ ఉంది గదా! దాన్నేం చేశాడంటే కట్ చేసి 2 క్యూబాయిడ్‌ల కింద మార్చేసాడు. 2 ఈక్వల్ క్యూబాయిడ్స్. బై ఎ ప్లేన్ పారలెల్ టు ఇట్స్ బేస్. సో, వాడేమంటున్నాడంటే అక్కడ మనకి బేస్‌కి సమాంతరంగా వచ్చేది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బొమ్మ గీసుకుంటాను. ఇప్పుడు నాకు ఇదుంది. ఇదొక క్యూబ్. సో, ఈ క్యూబ్‌లో వాడేం చేస్తున్నాడు ఇక్కడ బేస్‌కి పారలెల్‌గా వచ్చే పనైతే ఇక్కడ బేస్‌కి స్ట్రెయిట్ లైన్ కింద కట్ చేస్తున్నాడు. సో, ఇక్కడ కట్ చేస్తే కరెక్ట్‌గా సగంలో వచ్చిద్ది. ఇలా కట్ చేస్తున్నాడంట. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3 ఒరిజినల్ క్యూబ్స్. సో, 3 ఒరిజినల్ క్యూబ్స్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే సమ్ ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 2 రిజల్టింగ్ క్యూబ్స్. 2 రిజల్టింగ్ క్యూబాయిడ్. ఇప్పుడు ఈ క్యూబ్‌ని పెద్ద క్యూబ్‌ని నేనేం చేశాను 2 భాగాలు చేశాను కదా! ఈ 2 భాగాలకి టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే ఈ బుడ్డ 3 క్యూబ్‌లున్నాయి చూడు 3, 4, 5 వాటికి టోటల్ సర్ఫేస్ ఏరియా రేషియో కనుక్కోమంటున్నాడు. సో, ఇప్పుడు మనకి వాటికి రేషియో కట్టుకోవాలంటే మనకెంతవుతుంది? ఇక్కడ మనకి క్యూబ్స్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత? 6a². మనకి క్యూబాయిడ్‌కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంతవుతుంది? 2 ఇంటూ ఎల్‌బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇది ఫార్ములా. నాకిక్కడ మెజర్‌మెంట్‌లు ఏం తెలీదు కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూమ్ సేమ్ అవుతుంది కాబట్టి మీకు వాల్యూమ్‌కి ఫార్ములా ఎంతవుతుంది? వాల్యూమ్‌కి ఫార్ములా ఏ క్యూబ్ అవుతుంది. సో, ఏ క్యూబ్ అంటే అదెంత నాకు? 27 3 క్యూబ్ అంటే, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ నాకు 11, 5 16, 10, 11 216 అయింది. సో, 216 అంటే ఎంత నాకు? 6 క్యూబ్. అంటే ఇటు సైడ్‌లు ఎంతవుతాయి నాకు? ఈ పెద్ద క్యూబ్ కింద మారింది కదా! ఈ క్యూబు పెద్ద క్యూబ్ కింద మారిందంటే ఇటు సైడ్‌లో 6, 6 ఇక్కడ నేను సగం కింద కట్ చేశా కాబట్టి ఇది 3, ఇది 3. సో, ఇదెంతవుతుంది నాకు? ఇది కూడా 6 అవుతుంది. సో, ఇది కూడా 6గా. ఇప్పుడు నేనేం చేస్తాను? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాను. నాకన్నీ వచ్చేసినాయి. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా చేస్తే 6a² అన్నిటికి పైనున్న ఆటికి 6 కామన్ తీసుకుంటే ఏ స్క్వేరే ఉంటుందిగా. 6a² 6a² 6a². ఏ స్క్వేర్ అంటే మనకి 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25.
డివైడెడ్ బై ఇక్కడ మనకెంత? ఇది ఒక క్యూబాయిడ్, పైనదొక క్యూబాయిడ్. 2 క్యూబాయిడ్‌లు. ఇది ఒక క్యూబాయిడ్‌కి ఫార్ములా. మరి 2 క్యూబాయిడ్‌లకి ఏమవుతుంది? ఇంటూ 2 చేయండి. ఎందుకంటే 2 ఒకేలాగా ఉంటాయి కదా! సో, 2 ఇంటూ 2 ఇక్కడ మనకి ఎల్‌బి. ఎల్‌బి అంటే ఎంత మనకి? 3 ఏమవుతాయి ఇక్కడ మీరు 3, 6, 6 తీసుకోండి. 3 ఆరులు ఎంత? 18. 6 ఆరులు 36. మళ్ళీ ఈ 6 ఇంటూ 3 సో, ఇదొక 18. ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది మీకు? 18, 18 36. 36 ప్లస్ 36 ఎంత? 72. పైన ఇది 25, 25 ఎంత? 50. సో, మనకి 6 ఇంటూ 50 డివైడెడ్ బై 4 ఇంటూ 72. ఇక్కడ 6 టేబుల్‌లో 12 సార్లు పోతుంది. 2 టేబుల్‌లో 2 సార్లు, 2 టేబుల్‌లో 25. సో, మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 25 డివైడెడ్ బై 24. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ క్యూబాయిడ్ హాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఒక క్యూబాయిడ్ ఉందంటున్నాడు. ఆ క్యూబాయిడ్‌లో లెంత్, బ్రెడ్త్ ఈక్వల్ అంటున్నాడు. అయితే దాని హైట్ ఇచ్చేసాడు. వాల్యూమ్ కూడా ఇచ్చేసాడు. మనల్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఆ ఎక్స్ వాల్యూ కనుక్కుంటాను ఫస్ట్. వాల్యూమ్ ఫార్ములా ఎంత నాకు? ఎల్‌బీహెచ్. సో, ఇప్పుడు నాకు ఎల్‌బీహెచ్ అంటే ఎల్, బి 2 సేమే కదా! సో, ఇది ఎక్స్, అలాగే ఇది ఎక్స్ ఇంటూ మనకి ఇది హైట్ ఎంత? 32. సో, ఎల్‌బీహెచ్ ఈక్వల్ టు ఎంతంటే 4608. సో, 32 టేబుల్‌లో 32 ఒకట్ల 32 బ్యాలెన్స్ ఎంత నాకు? 14, 140. సో, 140 అంటే నాకు 4 సార్లు. సో, 4 సార్లు 128. 140లో 128 తీస్తే 12. ఇక్కడ ఒక 8 అంటే సో, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ 140 అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కదా! ఎక్స్ స్క్వేర్ 144 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 12. ఎగ్జామ్‌లో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద నంబర్‌లతోటి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారనుకుంటే మాత్రం ఇప్పుడు 8 ఒకసారి, 4 ఒకసారి అలా 2 సార్లైనా చేయండి. మీరు స్లోగా చేసేదానికి బదులు ఫాస్ట్‌గా 2 టేబుల్, 4 టేబుల్‌లో చేసుకున్నా గాని మీకు అయిపోతుంది. కాకపోతే నేను తక్కువలో తక్కువ మీరేం చేస్తారంటే కొంచెం మీకు ఎంత టేబుల్స్ వస్తే అంత టేబుల్‌లో పెద్ద వాల్యూలు తీసుకొని చేయండి. మినిమమ్ ఇప్పుడు 8 తీసుకోవచ్చు. మీకు 16 టేబుల్స్ బాగొచ్చంటే 16 టేబుల్స్ తీసుకొనన్నా చేయొచ్చు మీరు. ఎక్స్ వాల్యూ నాకు 12 వచ్చింది. ఇప్పుడు నేను టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాను. సో, ఈ వాల్యూలు ఎంత నాకప్పుడు? 12, ఇది 12, ఇది 32. సో, ఇప్పుడు నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఫార్ములా? 2 ఇంటూ ఇక్కడ నాకు ఎల్‌బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇది కదా ఫార్ములా. ఇక్కడ నేను చూసానంటే ఈ 2 యూనిట్ డిజిట్ ఎంత? 4 వస్తాయి. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 4. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 4. సో, ఈ టోటల్ చేస్తే ఎంత నాకు? 12. 2 ఇంటూ 2 యూనిట్ డిజిట్ ఎంతొచ్చిద్దంటే నాకు 4. సో, యూనిట్ డిజిట్ 4 వచ్చే ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ పెట్టేయొచ్చు. మీరు డివిజిబిలిటీ రూల్ చూసుకున్నా గాని, డివిజిబిలిటీ రూల్‌లో రావు మీకు. 4 టేబుల్‌లో పోయాయి చూసుకుంటే 4 టేబుల్‌లో పోదు. మీరేం చేయాల్సొచ్చిద్దంటే ఇక్కడ అన్నిటికి 4 కామన్ తీసుకొని చేయాల్సొచ్చిద్ది. సో, మీకిక్కడ క్వెషన్ చానా లెంతీ అయిపోతుంది. దానికి బదులు డివిజిబిలిటీ రూల్ చేసేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. పార్ట్ ఏ వాల్యూ ఇచ్చేసాడు. మనల్ని మిగతా వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో, ఇదొకట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోని ఇది θ అనుకుంటాను. ఇక్కడ మనకి θ ప్లేస్‌లో ఏమిచ్చాడు? ఏ ఇచ్చాడు కదా! సో, ఇది యాంగిల్ ఏ. కాట్ ఏ అంటే మీకేమవుతుంది? బేస్ డివైడెడ్ బై మీకు అపోజిట్ సైడ్. మరిప్పుడు మీకు హైపోటెనస్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ మనకి అపోజిట్ ఇక్కడ ఎంత? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ రాసుకుంటా. ఇక్కడ మనకి 1/2 ఇంటూ మనకడిగిందేంటి? 1/2 ఇంటూ పీ కాట్ ఏ. సో, పీ ఇంటూ కాట్ ఏ అంటే ఎంత నాకు? పీ బై క్యూ ప్లస్ క్యూ కోసికంట్ ఏ. క్యూ కోసికంట్ ఏ అంటే మనకేమవుతుంది? హైపోటెనస్ డివైడెడ్ బై మనకి అపోజిట్ సైడ్ అంటే ఎంత మనకి? క్యూ. ఇక్కడ మీరు ఆవేశంగా ఏం జేస్తారంటే ఎగ్జామ్ హాల్‌లో ఈ క్యూ కొట్టేస్తారు. సో, ఇక్కడ మనకి అన్నిటికి చూడండి డివైడెడ్ బై 2 క్యూ, క్యూ అన్నిటికి క్యూలు అయన్నీ ఉన్నాయి కదా! సో, మీరు కొట్టేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి క్యూ కామన్ తీసుకోవాలి. కింద డివైడెడ్ బై క్యూ కామన్ తీసుకుంటే ఆ క్యూ బయటికి తీసేసేయండి. అప్పుడు 1/2 క్యూ అవుతుంది. పైన న్యూమరేటర్ ఏమవుతుంది? పీ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది మన ఆన్సర్. సో, మనకు ఆప్షన్‌లో ఎక్కడుంది? మనకిక్కడ డివైడెడ్ బై 2 ఉంది. ఓకే. పీ స్క్వేర్ ప్లస్ క్యూ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద హైట్ ఆఫ్ ఎ టవర్ ఈస్ హెచ్ 45 మీటర్. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ ఫ్రమ్ 60 డిగ్రీ టు 30 డిగ్రీ వెన్ మూవింగ్ డిస్టెన్స్ డి మీటర్ అవే ఫ్రమ్ ద టవర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డి. సో, ఇప్పుడు ఇదొక టవర్. ఇది గ్రౌండ్. సో, ఇప్పుడు టవరు, గ్రౌండ్ అయితే
ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుందాం. సో, ఇదెంత మనకి 60 డిగ్రీ. సో, ఇది టోటల్ 60 డిగ్రీలు. ఇదెంత మనకి 45 మీటర్లు. అయితే వాడేమంటున్నాడు, ఇక్కడి నుంచి ఇది ఇంకొంచెం మూవ్ అయ్యిద్దంట. సో, ఇంకొంచెం మూవ్ అయితే ఇదేమవుతుంది మనకి, ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అంటున్నాడంటే 30 డిగ్రీలు అంటున్నాడు. సో, ఈ 30 డిగ్రీలు ఇది మూవ్ అయిన డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికుంది గదా! సో, ఇదేమంటున్నాడంటే డి అంటున్నాడు. ఈ వాల్యూని కనుక్కోమంటున్నాడు. మనకిప్పుడు ఇచ్చిందన్నీ అయ్యి. సో, మనకేం తెలుసంటే ఇక్కడ θ అంటే మీకిక్కడ అపోజిట్ డివైడెడ్ బై బేస్ వస్తుంది. మనం టాన్ θలో చేస్తాం. టాన్ 60 అంటే ఎంత మనకి √3. టాన్ 30 డిగ్రీ అంటే ఎంత మనకి 1/√3. హైట్స్ అండ్ డిస్టెన్స్‌లో మీకు బాగా రావాల్సింది టాన్ 30, 60. అలాగే టాన్ 45 అంటే 1, 1 వచ్చిద్ది కాబట్టి పెద్ద అవసరం లేదు. ఈ 2 వాల్యూలతోటే మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు టాన్ 60 అంటే ఎంత √3 అంటే ఇది √3కి సమానం. ఇది 1కి సమానం. ఇది 1కి సమానం. ఇది √3కి సమానం అంటే ఈ వాల్యూ ఎంతవుతుంది మీకు? 15√3 అవుతుందా? ఇక్కడ 1కి సమానం ఇది. అంటే మీకు ఇది √3కి సమానం. సో, ఇప్పుడు 45 అనేది √3 అయితే ఇక్కడ ఒక వాల్యూ అనేది ఎంతవుతుందంటే మీరేం చేస్తారు క్రాస్ మల్టిప్లై చేస్తే 45/√3. సో, 15 ఇంటూ 3 √3 క్యాన్సెల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి. ఇప్పుడు ఇది 30 డిగ్రీ అంటే మొత్తం కలిపి కదా! సో, మొత్తం కలిపి అంటే టాన్ 30 డిగ్రీ రేషియో ఎలా వస్తుంది? ఇది ఒకటైతే సో, ఇది గనక ఒకటైతే ఈ టోటల్ వాల్యూ ఎంతవుతుందంటే √3 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ √3 అయితే ఇది ఎంతవుతుందప్పుడు 45/3 అవుతుందా? ఈ టోటల్ వాల్యూ 45/3 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 15/3. సో, ఇక్కడ 45/3లో నుంచి 15/3 తీసేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత నాకు డి వాల్యూ 30/3. ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 2 డేస్. ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ. సో, ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎంత 1:4 అంటున్నాడు. సో, ఇప్పుడు బి ఒక్కడే టోటల్ వర్క్‌ని ఎంతలో కంప్లీట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు నాకు ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే 2 రోజుల్లో కంప్లీట్ చేయగలరని తెలుసు. ఎఫిషియన్సీ రేషియో ఇచ్చేసాడు. ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 1:4. సో, ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంది? ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటంటే వీడు ఒక పని చేస్తే వీడు 4 పనులు చేస్తాడని అర్థం. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 2 రోజులు వర్క్ చేశారు. మరి 2 రోజుల్లో వీళ్ళిద్దరూ కలిసి ఎంత చేస్తారు? ఒక రోజుకి 5 వర్క్స్ చేస్తే టోటల్‌గా వీళ్ళిద్దరూ కలిసి 10 వర్క్స్ చేసుంటారు. ఇదేంటిది మనకి టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్‌ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? బి ఒక రోజుకి ఎంత చేస్తాడు? మనకిది ఏ, ఇది బి. సో, బి ఒక రోజుకి 4 వర్క్స్ చేస్తాడు. అంటే 10/4 2.5 రోజులు పడుతుంది. ఆప్షన్ ఏ నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ ఎర్న్స్ 12,000 అండ్ సేవ్స్ 23,000 ఆఫ్ హిస్ ఇన్‌కమ్. సో, ఇప్పుడు పర్సన్ ఏం చేస్తున్నాడంటే 12,000 ఎర్న్ చేస్తున్నాడంట. 23% అనేది వాడి ఖర్చు సేవింగ్స్ చేస్తున్నాడంట. ఇన్‌కమ్ అనేది 20% పెరిగిందంటున్నాడు. అలాగే ఖర్చనేది 15% పెరిగిందంటున్నాడు. అయితే సేవింగ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగిందని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు 3, 5 ఈ టైప్‌లో ఉన్నాయి కాబట్టి నేను 100 తీసుకోకుండా 1000 తీసుకుంటా. సో, నా ఇన్‌కమ్ ఎంత అనుకుంటానంటే 1000. ఇన్‌కమ్ 1000 ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడ 12,000 ఉంది గదా! మీకు ఈ డౌట్‌లొస్తాయి క్వెషన్‌లో. మీరు 12,000 తీసుకొని ఇంత కాలిక్యులేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ ఆఖరికి ఏం రావాలి? పర్సెంటేజ్‌లోనే కట్టాలి. పర్సెంటేజ్‌లు కట్టడం 100 మీద ఈజీయా? లేదా 1000 మీద ఈజీయా? లేకపోతే ఇట్టా 12,000 మీద కట్టడం ఈజీయా? మనకిక్కడ సున్నాల మీద కట్టడం ఈజీ. నేను 100 తీసుకోకుండా 1000 ఎందుకు తీసుకున్నానంటే పాయింట్‌లో వస్తుందని నాకు అర్థమవుతుంది కాబట్టి నేను 1000 తీసుకున్నా. 100 మీద తీసుకుంటే మీకేమవుతుంది ఇక్కడ పాయింట్‌లో వస్తాయి. 1000 మీద తీసుకుంటే డైరెక్ట్‌గా నంబర్ వస్తుంది. అందుకని నేను 1000 తీసుకున్నా. 23% సేవింగ్ చేస్తున్నావు. 23% సేవింగ్స్ చేస్తే 230 అవుతుంది దీని మీద. మిగిలిందెంత నాకు? 770 ఇది ఖర్చు. ఇప్పుడు ఇన్‌కమ్ ఎంత పెరిగింది మనకి? 20% పెరిగింది. ఇన్‌కమ్ 20% పెరిగితే ఎంత పెరిగినట్టు? 200. ఇప్పుడు నాకు ఖర్చెంత పెరిగిందంటే 15%. సో, ఇప్పుడు నాకు 77 మీద 15%. ఇప్పుడు నాకు 7 ఇంటూ 15 105. 7 ఇంటూ 15 105. సో, ఇది 1155. ఇక్కడ నేనేం జేయాలి? ఒక సున్నా ఉంది గాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ వచ్చిద్ది కదా! సో, ఇక్కడ నాకు 115.5 వచ్చిద్ది. ఇక్కడ డిఫరెన్స్ ఎంతుంది నాకు? ఇక్కడ డిఫరెన్స్ ఎంతుందంటే 84.5 ఉంది డిఫరెన్స్. పెరిగిందా? తగ్గిందా? అంటే పెరిగింది. దాన్ని పర్సెంటేజ్‌లో జెప్పాలి.
84.5 డివైడెడ్ బై 230 ఇంటూ 100 0, 0 క్యాన్సెల్. ఇక్కడ ఈ పాయింట్ తర్వాత వాల్యూ, ఈ 0 క్యాన్సెల్. ఇప్పుడు నాకు 23 టేబుల్‌లో 4 సార్లు పోతుందంటే పోదు. నాకెన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 2 ఆప్షన్‌లు అయిపోయినాయి. ఇప్పుడు 3 సార్లు తీస్తే 69 బ్యాలెన్స్ ఎంత? 150 సంథింగ్ వస్తుంది. సో, 150 సంథింగ్ వస్తే 2 ఎంతుంది? మరీ చిన్న వాల్యూ. సో, మీకు 6 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ నాకు 69 బ్యాలెన్స్ 155 అంటే 6 సార్లు. సో, 6 సార్లు ఎంతవుతుంది నాకు? 120 ప్లస్ ఇటు 138 అవుతుంది. 138 అంటే మిగిలింది ఎంత అంటే 17 మిగులుతుంది. సో, 17 అంటే 170 మీకు 0.7 అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. A small cube of side 9 centimeter is removed from large cube of side 24 centimeter. Find volume అడుగుతున్నాడు. సో, ఇదొక పెద్ద క్యూబ్ ఉంది నా దగ్గర. సో, ఇదొక పెద్ద క్యూబ్ ఉంటే ఇది పెద్ద క్యూబు. సో, ఈ పెద్ద క్యూబ్‌లో నేనేం చేస్తానంటే, ఈ మూలను ఒక సైడ్ కోసేస్తా. ఒక బుడ్డ క్యూబ్. ఇందులో నుంచి ఒక బుడ్డ క్యూబ్ కోసేస్తా నేను. సో, బుడ్డ క్యూబ్ కోసేస్తే మీకు వాల్యూమ్ ఎంత తగ్గిద్ది? ఈ క్యూబ్ ఎంత వాల్యూమ్ ఉండిద్దో అంత వాల్యూమ్ తగ్గిద్ది కదా! సో, క్యూబ్ ఎంత వాల్యూమ్ ఉండిద్దో అంత వాల్యూమ్ తగ్గితే వాడిప్పుడు ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ పోర్షన్ మిగిలింది ఎంత అని అడుగుతున్నాడు. సో, పెద్ద క్యూబ్‌లో నుంచి చిన్న క్యూబ్ తెస్తే సరిపోతుంది. పెద్ద క్యూబ్‌కి మీకు ఫార్ములా ఎంత అవుతుంది వాల్యూమ్ అంటే? ఏ క్యూబ్ గదా! మరిప్పుడు 24 అంటే ఇది 24 క్యూబు. అందులో నుంచి చిన్న క్యూబ్ అంటే 9 క్యూబ్. మనకు డైరెక్ట్‌గానే ఇచ్చాడు. ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయిందనమాట. అప్‌కమింగ్ ఎగ్జామ్ షిఫ్ట్ క్వెషన్స్‌గా అన్నీ మనం చేస్తుంటాం. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్‌లు కూడా నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో.